ఇంట్లో ఇరుక్కుపోయి చాలా బాధలు పడుతున్నాము. మా కనీసం చూసేవాళ్ళు కూడా లేరు. పలకరించి ఏమ్మా ఎలాగుంది వరద వచ్చింది కానీ అడిగేవాళ్ళు కూడా లేరండి. మాకు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు, కానీ మీరు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. ఏం చేస్తారో గాడిదలు కాస్తున్నారా? ఇక్కడ ప్రజలు చూడండి, అందరూ చూడండి, పేదలండి. ఏ రోజు కూలి చేసుకుంటే ఆ రోజు బతికే వాళ్ళు, ఉన్న వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళ తిండి పరిస్థితి ఏంటి? వీళ్ళ వాటర్ పరిస్థితి ఏంటి? వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? కట్టుబట్టలతో మొత్తం ఇళ్ళ బాధి మొత్తం వదిలేసి వచ్చి రోడ్డును పడ్డారు. రోడ్డును ఎక్కడ కూడా రోడ్డును కూడా ఎక్కడ కనీసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయలేదండి. వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఈ నీళ్ళలో పడుకోమంటారు? ఈ నీళ్ళలో చెప్పండి, నీళ్ళలో పడుకోమంటారు? ఎక్కడ? వీళ్ళు తింటానికి తిండి లేదు, సరే తాగడానికి నీళ్ళు లేవు. వీళ్ళు ఎక్కడ పడుకుంటారు? ఎక్కడ పడుకోమంటారు? కనీసం ఏదో కళ్యాణ మండపం మాట్లాడాలి కదా, ఏదో ఒక స్కూల్ మాట్లాడాలి కదా, ఒక డాక్టర్ లాంటిది ఒక వాహనాలు ఏర్పాటు చేసి అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కండి, మిమ్మల్ని వసతి గృహాలు తరలిస్తారు.